హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో ఉద్ధవ గీతలో రెండు శ్లోకాలు విన్నాం. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి చేస్తున్నటువంటి ఉపదేశం ఏదైతే ఉందో అదే ఉద్ధవ గీత. అందులో ప్రత్యేకించి ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అని అంటే, ఈ ఆధ్యాత్మిక సాధన ఏదైతే నువ్వు నాకు చెప్పావో, సన్యాసాశ్రమానికి వెళ్ళిపోయి భగవంతుడి గురించి ప్రచారం చేస్తూ భక్తిలో పురోగమించటము అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా కష్టతరమైనటువంటి విషయంగా ఉంది. ఎందుకంటే నేను భౌతిక శరీరాన్ని తీసుకుని ఈ భౌతిక విశ్వంలో ఉన్నాను. నీతో నియంత్రింపబడుతున్నటువంటి మాయ చాలా కఠినమైనటువంటిది. అలాంటి మాయని దాటుకొని మరి నువ్వు చెప్పినటువంటి స్థితికి చేరి నేను భగవంతుడి యొక్క నీ ధామానికి చేరుకోవడం చాలా కష్టంగా ఉంది నాకు. ఎందుకంటే నేను బద్ధజీవుని కాబట్టి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు, మరి ఏ విధంగా నేను ఈ భౌతిక స్థితిని దాటుకొని ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనాలి? అది నేను ఎవరి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే అది ప్రామాణికమైనటువంటి జ్ఞానం అవుతుంది అని అంటే అది ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భౌతిక లోకానికి పరమైనటువంటి వాళ్ళు కాదు. చివరికి బ్రహ్మదేవుడితో సహా ఇతర దేవీ దేవతలతో సహా పరతత్వం గురించి తెలుసుకోవాలి అని అంటే భౌతిక తత్వాలతో కూడినటువంటి వ్యక్తి చెప్పలేరు. కాబట్టి పరతత్వం గురించి నిన్ను తప్ప నేను ఎవరిని అడిగినా నాకు తెలియదు. కాబట్టి నీవే నాకు జ్ఞానబోధ చేయాలి, నేను నీకే శరణాగతుని అవుతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. చాలా లాజిక్తో చెప్పేశారు. ఎందుకు నువ్వు మాత్రమే జ్ఞానం ఇస్తే అది నా హితము కోరి ఇస్తావు, ఎందుకు నీ నీ ద్వారా పొందినటువంటి జ్ఞానం మాత్రమే అది పరతత్వం వరకు తీసుకువెళ్ళగలుగుతుంది అనేటువంటి విషయాన్ని లాజిక్తో సహా నిన్న మనము చర్చించేశాం. దానికి సమాధానంగా కృష్ణుడు మాట్లాడుతున్నారు. ఏ విధంగా సులువుగా ఆధ్యాత్మిక సాధన చేసి సులువుగా భగవంతుడి యొక్క ధామాన్ని పొందగలిగేటువంటి స్థితి గురించి, సాధన గురించి కృష్ణుడు ఉద్ధవుడికి తెలియజేస్తున్నారు. సో మొదటిగా భగవంతుడు మాట్లాడుతూ, తెలివైనటువంటి వ్యక్తి భౌతిక జగత్తు యొక్క అసలైన స్థితిని గురువుల ద్వారా తెలుసుకుంటాడు, నిపుణుల ద్వారా తెలుసుకుంటాడు. మనకు తెలియని విషయాలను మనం ఏం చేయాలండి? ఆ విషయంలో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. అంతే తప్ప మనోకల్పనలు చేయకూడదు. మన ఇష్టం వచ్చినట్లు మనం అనుకోకూడదు. మనకు తెలియని విషయాలని తెలిసిన వాళ్ళని అడగాలి. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారండి, జ్ఞానపరులు చాలామంది ఉన్నారు. తెలియని ఏ విషయానైనా వాళ్ళు అడగచ్చా అంటే తప్పు. సైన్స్లో ప్రాబ్లం ఉంటే సైన్స్ టీచర్ దగ్గరికే వెళ్ళాలి. లెక్కల్లో ప్రాబ్లం ఉంటే లెక్కల టీచర్ దగ్గరికే వెళ్ళాలి. తెలుగులో ప్రాబ్లం ఉంటే తెలుగు టీచర్ దగ్గరికే వెళ్ళాలి. అంతే తప్ప ఆయన టీచరే ఈయన టీచరే ఏది అడిగినా చెప్పేస్తారు అని చెప్పేసి సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ అడిగితే చెప్తారా? ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి సైన్స్ అడిగితే చెప్తారా? చెప్పరు. కాబట్టి ఈ లోకంలో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడంలో వాళ్ళు నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు కాదు, నిపుణత వాళ్ళకి లేదు. ఎవరికి ఉంటుంది? కేవలం ఆధ్యాత్మిక గురువుకు మాత్రమే ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు అంటే కృష్ణుడికి నుంచి జ్ఞానం పొందినటువంటి వ్యక్తి, లేదంటే ఆ పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక గురువు యొక్క లక్షణాలను ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఎవరు పడితే వాళ్ళు నేను గురువుని అని చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళు గురువులు అయిపోరు. ఆధ్యాత్మిక గురువు విశుద్ధ భక్తుడై ఉండాలి, తన గురువు యొక్క పరంపరలో తన గురువు కూడా పరంపరలో ఉండాలి, తాను నిరంతరం కృష్ణ చైతన్యంలో ఉండాలి. అలాంటి అంటే ప్రచారం కూడా చేస్తూ ఉండాలి. అలాంటి వ్యక్తి మాత్రమే గురువుగా గుర్తింపబడతారు. అంతే తప్ప ఉత్తమాధికారి భక్తుడు అనమాట ఆయన. ఇంకా ఆయనకి ఈ భౌతిక లోకంలో భౌతిక కర్మ అనేటువంటిది లేదు. అలాంటి వ్యక్తి గురువు. అలాంటి వ్యక్తి ద్వారా మార్గనిర్దేశం తీసుకుని ఏదైతే విషయ భోగాలు ఉన్నాయో, అంటే ఈ భౌతిక భోగాలు ఉన్నాయో, అలాంటి జీవితం నుంచి దూరంగా అతీతంగా తనను తాను ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే భౌతిక విశ్వాన్ని దాటుకొని పోవాలి అని అంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి భోగాలని అనుభవించటం కాదు. ఎప్పుడైతే మనం ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి భోగాలకి అలవాటు పడిపోతామో అప్పుడు ఈ భౌతిక విశ్వాన్ని దాటుకొని పోలేము. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనల్ని భౌతిక విశ్వం నుంచి దాటడానికి ఉపయోగపడేటువంటి సాధనంగా మనం మాత్రమే వాడుకున్నట్లయితే తప్ప మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళలేము. మనందరికీ ఉన్నటువంటి ప్రాబ్లం అదే. ఈ విశ్వం ఇవ్వబడిందే మన అందరినీ
అనుభవించడానికి, ఎంజాయ్ చేయడానికి అని అనుకుంటాం. ఈ విశ్వం మొత్తం కూడా భగవంతుడితో సృష్టింపబడినప్పుడు భగవంతుడు స్వయంగా అవతరించి ఈ విశ్వంలోకి వచ్చి మనల్ని అందరినీ ఉద్ధరించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విశ్వం ఇచ్చింది మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి కానీ ఈ విశ్వంలోనే ఉండిపోవడానికి కాదు. ఓకే, ఈ ఈ భౌతిక లోకంలోనే ఉండిపోవడానికి కాదు. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి జగత్తుని మనము చూసి మన బుద్ధితోటి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను చేస్తున్నటువంటి పని సరి అయినదా లేకపోతే సరి అయినది కాదా? నేను సరిగా అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా కృష్ణుడి సంబంధంలో ఉందా, కృష్ణుడి సంబంధంలో లేదా అనేటువంటి విషయంలో మరి చెక్ చేసుకుంటూ మనం కర్మలు చేయాలి. ఏదైతే కర్మ మనము కేవలం సుఖం కోసం, సంతోషం కోసం మాత్రమే చేస్తామో అది ఆధ్యాత్మిక కర్మ అవ్వదు, అది కేవలం భౌతిక కర్మే అవుతుంది. అంటే ఇప్పుడు నేను భాగవతం చదువుతున్నాను, నేను భాగవతం చదవడం అనేటువంటిది ఆధ్యాత్మిక కర్మ లేకపోతే భౌతిక కర్మ? ఆధ్యాత్మిక కర్మ. ఎలా చెప్తారు ఆధ్యాత్మిక కర్మ భౌతిక కర్మ అని? అలా కాదు. నేను కృష్ణుడి గురించి మాట్లాడినంత మాత్రాన నేను చెప్తున్నటువంటిది ఆధ్యాత్మిక కర్మ అయిపోదు. నేను కృష్ణుడి గురించి మాట్లాడటం వల్ల నా మనసుకి ఎలా అనిపిస్తుంది, నాకు ఆనందం అనిపిస్తుంది, నాకు సంతోషం అనిపిస్తుంది అని గనక ఆ భావనలో గనక నేను ఒకవేళ భాగవతం చదివితే అది కూడా భౌతిక కర్మే. ఓకే, నేను భాగవతం చదవడం వల్ల నేను ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాను, నేను భాగవతం చదవడం వల్ల నాకు కృష్ణుడి మీద విశ్వాసం పెరుగుతుంది, నేను భాగవతం చదవడం వల్ల నేను కృష్ణ ప్రచారం చేయగలుగుతున్నాను, నేను భాగవతం చదవడం వల్ల నాకు కృష్ణుడి మీద ప్రేమ కలుగుతుంది, ఇది కృష్ణుడు ప్రసన్నం అవుతాడు నేను భాగవతం చదవడం వల్ల, ఇది ఆధ్యాత్మిక కర్మ. ఇలాంటి భావనలో చేస్తే అది ఆధ్యాత్మిక కర్మ అవుతుంది. కాబట్టి బయటకు చూడడానికి చేస్తున్నటువంటి ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మికంగా అనిపించవచ్చు, కానీ భావన కారణంగా, మన యొక్క భావన కారణంగా అది భౌతిక కర్మ అయి ఉండవచ్చు. ఒకవేళ ఇలా నేను భాగవతం క్లాస్ చెప్పడం వల్ల మీ అందరికీ ఆనందం కలుగుతుంది, మీ అందరూ నన్ను పొగుడుతారు, అందుకనే నేను భాగవతం క్లాస్ చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి, అది భౌతికం అయిపోతుంది. ఓకే, కాబట్టి మనం ఈ తత్వంలో ఉన్నటువంటి తేడాని గమనించాలి. ఏది మంచి ఏది చెడు సూక్ష్మమైనటువంటి తేడా ఉంటుంది. ఆ సూక్ష్మమైనటువంటి వెంట్రుక వాసి తేడాను కూడా మనం గమనించాలి. చేస్తున్న పని మనకి ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తుంది అనేటువంటి భావంలోనే మనం చేస్తున్నప్పటికీ దానివల్ల కలుగుతున్నటువంటి మన భౌతికమైనటువంటి ఆనందం ఉంది చూసారా, అది మన కర్మను మొత్తం కూడా భౌతికం చేసేస్తుంది. కొంతమంది అంటారు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, అది మనకి గురువు ఇచ్చినటువంటి మంత్రము, గురువు ద్వారా పొందినటువంటి మంత్రానికి ఉన్నటువంటి బలం ఏ ఇతర మంత్రానికి లేదు అని చెప్పినప్పుడు ఏమండి హరే కృష్ణ మహామంత్రం చాలా బారుగా ఉందండి, అంత పెద్దగా నేను చదువుతుంటే నాకు భావం రావట్లేదండి, దానికంటే నేను కృష్ణ 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 అంట, లేకపోతే గోవింద 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 అంట. ఏమండి అవి కూడా భగవంతుడి యొక్క నామాలే కదా, ఎందుకు అంటున్నావు నువ్వు అలా అంటే నాకు ఆనందం కలగట్లేదు కాబట్టి నేను అలా అనలేకపోతున్నాను. ఆ మంత్రం మీరు చెప్పిన మంత్రం చేయడం వల్ల నాకు భావం రావట్లేదు కాబట్టి నాకు భావం వచ్చే మంత్రాన్ని నేను చదువుతాను. ఇది భౌతికమా లేకపోతే ఆధ్యాత్మికమా? భౌతికం ప్రభు. మనం పలుకుతున్నటువంటివి భగవంతుడి యొక్క నామాలే అయినప్పటికీ ఆ నామాన్ని ఉచ్చరించడం వల్ల నాకేం కలుగుతుంది, నా ఆనందం ఏమిటి, నా మనసుకి ఎలా అనిపిస్తుంది అని ఎప్పుడైతే మన భావంలోకి వెళ్ళిపోతున్నామో అప్పుడు మనం చేస్తున్నటువంటి పని కాస్త భౌతికం అయిపోతుంది. కాబట్టి ఈ సూక్ష్మమైనటువంటి తేడాలు నేను చూసారా, వాటిని గమనించగలిగినటువంటి వ్యక్తి, బుద్ధి కలిగినటువంటి వ్యక్తి తన బుద్ధితోటి తనను తాను గైడ్ చేసుకోవాలి. ఓకే, నేను చేస్తున్న పని ఇది మంచిది, ఇది నేను చేస్తున్న పని ఇది చెడ్డది, ఇలా చేయకూడదు, ఆధ్యాత్మిక కర్మ చేస్తూ కూడా ఎలా చేస్తున్నాను, అందులో లోపాలు ఏంటి, ఏ విధంగా నేను దాన్ని సరి చేసుకోవాలి అనేటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనకు మనమే గురువులం అవుతాం కదా, మనకు మనమే గురువులం అవుతాం, మనల్ని మనమే సరి చేసుకుంటాం. ఎప్పుడు ఈ తత్వం తెలిసినప్పుడు, ఈ తత్వాన్ని వేరే వాళ్ళ ద్వారా విన్నప్పుడు, మనం తెలుసుకున్నటువంటి జ్ఞానంతో ఈ తత్వాన్ని కనుక మనం మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మనము చేస్తున్నటువంటి పని సరి అయినదా కాదా అని చర్చించుకునే, నీ లోపల నీవే చర్చించుకోగలిగితే అప్పుడు మనకి మనమే గురువు అయిపోగలం. ఓకే, సో అది మనకి చెప్పారు. అంటే ఈ యొక్క మానవ జన్మ అంటే ఆత్మ నిగ్రహము సాంఖ్య జ్ఞాన నిపుణులు అయినటువంటి మానవ జన్మయందు సర్వశక్తులతో పాటుగా నన్ను ప్రత్యక్షముగా దర్శింతురు. యాక్చువల్గా ఆత్మదర్శి అవ్వాలి మనం. ఆత్మదర్శి ఎప్పుడు అవుతాము?
ఏది తత్వాన్ని అర్థం భౌతికము చేసుకుంటాం. ఏది ఆధ్యాత్మికము అనేటువంటి దాని విషయంలో తేడాని గమనించగలిగితే ఆత్మదర్శి అవ్వగలుగుతాం. అంటే సాంఖ్య జ్ఞానం అనేటువంటిది మనకు కావాలి. సాంఖ్య జ్ఞానము అంటే ఆత్మ గురించి, ఆత్మ ఆధ్యాత్మిక పరమాత్మ. విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే భౌతికమైనటువంటి విషయాలని ఆధ్యాత్మిక విషయాల నుంచి వేరు చేయగలగాలి. ఆత్మ పరమాత్మ. ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే భౌతిక తత్వాన్ని మనం వేరు చేయగలగాలి. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఒక గ్లాస్ నిండా పాలు నీళ్లు కలిపి ఇచ్చేసామనుకోండి. ఓకే, అందులో నుంచి మీరు నీళ్ళని కనుక బయటికి తీయగలిగితే మిగిలేది ఏంటిది? పాలు. పాలు. అలా ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక భౌతిక తత్వాలు కలిసి ఉన్నాయి. ఏది ఆధ్యాత్మిక ఏది భౌతికం అని తెలుసుకొని ఈ భౌతికాన్ని కనుక మనం గుర్తించగలిగినట్లయితే దాన్ని మనం మన భావంలోంచి మన లైఫ్లోంచి తీసివేయగలిగితే మిగిలేదేంటి? ఆధ్యాత్మికత. ఇది ఇది సాంఖ్యతత్వం, ఇది సాంఖ్య జ్ఞానం. సాంఖ్య జ్ఞానం మనకి ఏం తెలుస్తుంది, ఏం తెలియజేస్తుంది అని అంటే సాంఖ్య జ్ఞానము మనకి ఏది భౌతికమో ఏది ఆధ్యాత్మికమో అనేటువంటి విషయాల మధ్య వేరు చేసి చూపిస్తుంది మనకి. అది తెలుసుకున్నటువంటి మనము భౌతికమైంది నేను కాదు, ఆధ్యాత్మికమైంది మాత్రమే నేను. అంటే నేను ఎవరు అనేటువంటి విషయం తెలుసుకోవడం అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం, ఆత్మదర్శనం అవడం. ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తికి భగవంతుడి దర్శనం కూడా అవుతుంది. ఓకే, ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తికి భగవంతుడి దర్శనం కూడా అవుతుంది. ఆయనకి అన్ని శక్తులు రావడమే కాకుండా భగవంతుని యొక్క దర్శనం కూడా చేసుకోగలుగుతాడు. ఇది మనకి కృష్ణుడు తెలియజేస్తున్నటువంటి విషయం, భగవంతుడి ఉద్ధవ గీతలో తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఇలాంటి విషయాన్ని అంటే ఇలాంటి సాంఖ్య తత్వాన్ని మనకి ఎవరు తెలియజేశారండి? దేవహూతికి కపిల భగవానుడు తెలియజేశారు. దేవహూతికి కపిల భగవానుడు తెలియజేశారు. ఎప్పుడైతే మనము ఇప్పుడు చూడండి, దేవహూతికి కపిల భగవానుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని అంటే తల్లి కొడుకుల సంబంధం. తల్లి కొడుకుల సంబంధం. యాక్చువల్గా ఒక ఆధ్యాత్మిక పురోగతిని ఇవ్వాలి అనుకునేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, లేదు అంటే ఒక పుత్రుడు ఒక తల్లి విషయంలో ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే, పుత్రుడు తల్లి రుణం తీర్చుకోవడం అంటే ఏంటి? తల్లిని సుఖంగా ఉండేలా చూసుకోవడం, తల్లి చిన్న కష్టం కూడా పడకుండా ఆమెకు అవసరమైనటువంటి అవసరాలన్నింటినీ చూసుకొని చివరి వరకు ఆమెకి సేవ చేస్తూ ఉన్నటువంటి పుత్రుడు తల్లి రుణం తీసుకున్నట్ట? తల్లి విషయంలో మంచివాడా? తల్లి విషయంలో భౌతిక భావంలో భౌతిక కోణంలో మంచివాడే. ఓకే, భౌతిక కోణంలో మంచివాడే. కానీ కపిల భగవానుడు ఏం చెప్తున్నారు? నీ భౌతిక సుఖాలన్నీ వదిలేయి, ఇది భౌతికత్వం, దీనివల్ల నువ్వు భౌతికంగా బంధింపబడతావు, నువ్వు బద్ధ జీవురాలు అవుతావు, కాబట్టి నువ్వు సుఖపడవాకు అని చెప్తున్నారు. అలా చెప్పినటువంటి కొడుకు మంచి కొడుక చెడ్డ కొడుక? వాస్తవానికి మంచి కొడుకే. భౌతికంగా చూసేవాళ్ళు ఇదేంటి ఇలా చెప్తున్నాడు అనుకుంటారు. దేవహూతికి కపిల భగవానుడు అలానే చెప్పారా, ఇంకెలా చెప్పారా? అలానే చెప్పారు. భౌతికమైన వాళ్ళకి తప్పుగానే ఉంటది. ఆయన ఏమన్నారు? నువ్వు ఆధ్యాత్మిక స్థితిలోకి రా, ఎందుకంటే నువ్వు భౌతికం కాదు కాబట్టి. అదే నువ్వు భౌతికమైనటువంటి సుఖాలన్నీ నువ్వు అనుభవించాలి, అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అనేటువంటి పుత్రుడు భౌతికంగా తల్లిని బంధించేస్తున్నాడు. ఓకే, అలా కాకుండా అమ్మా నీ అవసరాలకి ఏం కావాలో నేను చూస్తాను, కానీ నీ సమయాన్ని వృధా చేయకుండా నీకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా ఆధ్యాత్మికంగా గడుపు, జ్ఞానాన్ని పొందు, భగవంతుడి లీలల్ని విను, భగవంతుడికి సేవ చెయ్యి, అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ నేను చేస్తాను అని అన్నట్టు అనుకోని ఆ పుత్రుడు ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నట్లు నిజంగా అవతల వ్యక్తి యొక్క పురోగతిని కోరుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన జీవితంలో కనుక ఉన్నట్లయితే మనం అందరం కూడా అదృష్టవంతులం. దేవహూతి లాగా. దేవహూతి తన సుఖాలను కూడా వదిలేసుకుంది, ఎందుకు? పుత్రుడు చెప్పాడు కాబట్టి. పుత్రుడు చెప్పిన విధంగా తాను ఆధ్యాత్మిక సాధన చేసింది. తన జీవితంలో నుంచి పూర్తిగా భౌతికత్వాన్ని తొలగించి వేసింది. కేవలం కపిల భగవానుడు చెప్పిన విధంగా ఆధ్యాత్మిక స్థాయిలో ఆధ్యాత్మిక స్థితిలో ఉంది కాబట్టి ఆమె కూడా ముక్తిని పొందగలిగింది. ఓకే, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగింది.
సో సుఖము అనేటువంటిది భౌతిక సుఖం గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం. కానీ ఆ సుఖం అనేటువంటిది ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నప్పుడు భౌతిక సుఖానికి ఎన్నో వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక ఒక సోఫాలో మంచిగా కూర్చొని, మెత్తటి సోఫాలో కూర్చొని, పైన ఫ్యాన్ వేసుకొని, ఏసీ వేసుకొని చాలా చక్కగా ఉన్నంత మాత్రాన మీకు మానసికంగా అంటే అంతరంగా గనక మీకు స్ట్రెస్ ఉందనుకోండి, అంతరంగా మీరు అనేక భయానికి లేకపోతే దేనికో లోన్ అవుతున్నారు అనుకోండి, సుఖపడ్డట లేదు ప్రభుజీ, లేదు ప్రభుజీ. బాధగానే అంటే ఉంటుంది. మానసిక భౌతిక ఆనందం ఉండదు. సుఖం అంటే ఎప్పుడైతే మీరు ఒకవేళ ఇలాంటి సోఫాల్లో కూర్చోలేదు, ఇలాంటి ఏసీ రూమ్ లో కూర్చోలేదు, కానీ మనశ్శాంతిగా ఉన్నారనుకోండి, అప్పుడు అది నిజమైన ఆనందం అది ప్రభుజీ. నిజమైనటువంటి సుఖం. కాబట్టి సుఖము అనేటువంటిది భౌతిక ఇంద్రియాలతో పొందేటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని మనకి సాంఖ్యయోగంలో సాంఖ్య తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి కపిల భగవానుడు దేవహూతికి తెలియజేశారు. ఓకే, కాబట్టి సుఖం అనేటువంటిది ఆధ్యాత్మిక స్థాయిలో మనం వెతుక్కోగలగాలి. అది శాశ్వతమైనటువంటి సుఖం. అంటే భౌతిక శరీరానికి కలిగేటువంటి దాని గురించి కాదు, నీ ఆత్మ సంతృప్తి అనేటువంటిది ఇంపార్టెంట్. ఆత్మ ఎప్పుడు సంతృప్తి చెందుతుంది అని అంటే ఆత్మ తన మూలానికి కనెక్ట్ అయినప్పుడు సంతృప్తి చెందుతుంది, అంతే తప్ప ఆత్మ ఆధ్యాత్మికం కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి మూలానికి తనతో ఉన్నటువంటి సంబంధాన్ని కనుక ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినప్పుడు ఆత్మ సంతృప్తి చెందుతుంది. కాబట్టి కానీ భౌతికమైనటువంటి మాయలో ఉన్నప్పుడు ఓకే, భౌతికమైనటువంటి మాయలో ఉన్నప్పుడు ఆత్మ సంతృప్తి చెందదు. ఒక చేప నీళ్ళలో ఉంటే సంతృప్తి చెందుతుందా, భూమి మీదకి వస్తే సంతృప్తి చెందుతుందా? నీళ్ళలో ఉంటేనే. లేదు లేదు, నాలా నువ్వు కూడా సుఖపడాలి, నేను ఏసీ రూముల్లో ఉంటున్నాను, ఏసీ కారులో తిరుగుతున్నాను, నేను బెంజ్ కారులో తిరుగుతున్నాను, రా అని తీసుకొచ్చి దాన్ని బెంజ్ కారులో కూర్చోబెట్టి తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్లి ఏసీ రూమ్ లో పెట్టి ఉంచితే ఏం చేస్తుంది చేప? గిలగిల కొట్టుకొని మరీ చచ్చిపోతుంది. గిలగిల కొట్టుకొని మరీ చచ్చిపోతుంది. అంటే దాని సహజ స్వభావం ఏమిటి? దానికి ఎప్పుడు ఆనందం కలుగుతుంది అని అంటే చేప నీళ్ళలో ఉన్నప్పుడే తత్వాన్ని మార్చు. అలానే ఈ ఆత్మ కూడా ఆధ్యాత్మికం. సహజమైనటువంటి ఆనందం ఆధ్యాత్మిక ఆనందం అయి ఉండాలి, భౌతిక ఆనందం కాదు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆత్మని భౌతికంగా గుర్తిస్తూ ఆత్మకి భౌతికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నీళ్ళల్లో ఉండే చేపని ఒడ్డు మీదగా తీసుకొచ్చిన విధంగా ఆత్మని ఆధ్యాత్మిక ఆనందం పొందకుండా భౌతిక ఆనందానికి లోన్ చేస్తున్నాం. గిలగిల కొట్టుకుంటుంది ఆత్మ చేపలాగా. కానీ ఏం చేస్తుంది పాపం? బలవంతంగా పెట్టాం కదా మనం, అందుకనే ఆత్మహత్య జరుగుతుంది అక్కడ. ఓకే, ఆత్మహత్య జరుగుతుంది. ఈ ఆత్మకి అతి అరుదైనటువంటి అతి విలువైనటువంటి మానవ శరీరం అనేటువంటిది దొరికింది. ఆ మానవ శరీరానికి ఉన్నటువంటి చైతన్యంతో సాంఖ్యతత్వాన్ని అర్థం చేసుకోగలం మనం. మరి ఏ ఇతర శరీరాలతోటి మనం సాంఖ్యతత్వాన్ని అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోగలమండి? మనిషిగా పుట్టినప్పుడు మాత్రమే సాంఖ్యతత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. కానీ ఏ జంతువుగానో పుడితే మనం సాంఖ్యతత్వాన్ని అర్థం చేసుకోగలుగుతామా? అస్సలు. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని అని ఏ కుక్కైనా ఏ పందైనా అంటుందా? అన్నది. మరి అది ఎవరు అనగలరు అంటే కేవలం మనిషి అనగలరు. అలా అనగలిగినటువంటి మనిషి నేను ఆత్మని అనేటువంటి ఆత్మ స్థాయిలో కర్మలు చేయకుండా ఉంటే మరి ఆ మనిషి జంతువుతో సమానంగానే అయిపోతాడు. ఆధ్యాత్మిక ఆనందం కోసం నేను ఏమీ చెయ్యను, నాకు కేవలం భౌతికమైనటువంటి సుఖం మాత్రమే కావాలి అనేటువంటి వ్యక్తి జంతువుతో సమానం. నాకు మంచి ఫ్యామిలీ కావాలి, నాకు మంచి లగ్జరీ కావాలి, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నన్నందరూ గౌరవించాలి, నేను నా కథల్ని చరిత్రగా చెప్పుకోవాలి, ఇలాంటివన్నీ కూడా భౌతికమైనటువంటి కోరికలు. ఇలాంటి మన 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 యొక్క శరీరానికి ఉన్నటువంటి రంగుతోటి, మన శరీరానికి ఉన్నటువంటి బంధాలతోటి, మన శరీరానికి ఉన్నటువంటి కుటుంబంతో, లేకపోతే మన శరీరానికి ఉన్నటువంటి ఉపాధులతోటి మనం గుర్తింపబడినప్పుడల్లా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అని అంటే మనము ఒక జంతు స్థాయిలో బతుకుతున్నాము, ఒక ఆత్మ స్థాయిలో బ్రతకడం లేదు, ఒక మనిషి స్థాయిలో బ్రతకడం లేదు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, మానవ జన్మలో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మ జ్ఞానాన్ని పొందగలుగుతాడు, ఆత్మ నిగ్రహులు సాంఖ్య జ్ఞానాన్ని పొందగలుగుతారు, ఆత్మ నిగ్రహులు కూడా అవ్వగలుగుతారు. మానవ జన్మలో ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. అలాంటి జన్మను పొందినటువంటి వ్యక్తి కనుక ఒకవేళ కనుక ఆత్మదర్శి అయి ఉన్నట్లయితే, అంటే
సాంఖ్య జ్ఞానాన్ని తెలుసుకొని భౌతికత్వాన్ని దూరం పెట్టగలిగినట్లయితే ఆ వ్యక్తికి నన్ను కూడా దర్శనం చేసుకోగలుగుతాడు అని కృష్ణుడు తెలియజేస్తున్నారు. అందుకనే కపిల భగవానుడు దేవహూతిని కూడా కష్టపెట్టాడు. దేవహూతిని కూడా ఆధ్యాత్మిక సాధనలో పురోగమించేలా చేశాడు. ఆమె చిక్కి క్షీణించిపోయినప్పటికీ, ఆమె బలమంతా పోయినప్పటికీ ఆమె మాత్రం ఆధ్యాత్మిక సాధన విషయంలో మాత్రం ఒక విశ్వసుందరి ఎలా మారిపోయిందండి. దేవహూతి ఒక విశ్వసుందరి వివాహం కాకముందు కదా. విశ్వంలో ఎవరు దేవహూతి అంత అందంగా ఉండరు. విశ్వంలో ఎవరు దేవహూతిని చూసి చివరికి దేవతలు కూడా వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు కదా. ఎస్ ప్రభు, భాగవతంలో వచ్చింది. దేవహూతిని చూసి దేవతలు సైతం వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు. అలాంటి దేవహూతి ఎలా అయిపోయింది, చిక్కి తల్యమైపోతుంది, జుట్టంతా అట్టలు కట్టిపోతుంది. అలా ఉంది. ఎందుకుంది ఆమెకి? ఎందుకంటే శరీర స్థాయిలో ఆమె లేదు, ఆధ్యాత్మిక స్థాయిలోనే ఆమె ఉంది. అందుకని అలాంటి వ్యక్తికి అన్ని శక్తులు వస్తాయి, భగవంతుడిని కూడా దర్శనం చేసుకోగలుగుతాడు, ఆత్మదర్శి అయినటువంటి. మరి దేవహూతికి అన్ని శక్తులు రాలేదా? తర్వాత వచ్చాయి ప్రభుజీ. ఆకాశ సౌధాన్ని నిర్మించి ఇచ్చాడు తన భర్త అవును ప్రభుజీ కదా. అర్థముని మనకున్న సుఖాలకి అనేక రెట్ల సుఖం తను అనుభవించింది. ఆకాశ సౌధంలో విశ్వం మొత్తం సంచరించుకుంటూ ఆమె తన కుటుంబ జీవనాన్ని గడిపింది తన కర్దమునితోటి. అంటే తనకు రావాల్సిన సిద్ధులన్నీ, తనకు రావాల్సినటువంటి ఆనందం మొత్తం వచ్చింది, తనకు రావాల్సినటువంటి అన్ని సుఖాలు వచ్చాయి. మరి అలా అని ఆమె ఆధ్యాత్మిక స్థాయి నుంచి భౌతిక స్థాయికి పడిపోయిందా? పడలేదు. కానీ ఎంతకాలం ఈ సుఖాలను అనుభవించింది? కేవలం కపిల భగవానుడు తన గర్భంలో జన్మించే అంతవరకు మాత్రమే. తన యొక్క సుఖాలకి, తన యొక్క జన్మకి, తనకి ఇవ్వబడినటువంటి భౌతిక శరీరానికి పర్పస్ కపిల భగవానుడికి జన్మనివ్వడం. అది ఎప్పుడైతే నెరవేరిందో వెంటనే మళ్ళీ దేవహూతి భక్తురాలుగా మారిపోయింది. ఆ సుఖాన్ని కంటిన్యూ చేసిందా? అయ్యో నాకు ఇంకా సుఖం కావాలి, ఇంకా సుఖం కావాలి అని కోరుకుందా? కోరుకొని ఈ జన్మలో ఈ సుఖం చాలదు, నేను మళ్ళీ ఒక జన్మ తీసుకుని ఇలాంటి సుఖాలను మళ్ళీ అనుభవించాలి అని అనుకుందా దేవహూతి? లేదు ప్రభుజీ. అందుకనే దేవహూతి ఉత్తమమైనటువంటి భక్తురాలుగా ఆమె భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళింది. కారణం ఆమె ఆధ్యాత్మిక స్థాయిలో ఉంది. మానవ జన్మలో మనం ఉపయోగించాల్సినటువంటి చైతన్యాన్ని ఉపయోగించి, బుద్ధిని ఉపయోగించి, గురువుని పొంది, గురువు యొక్క ఉపదేశానుసారం తన ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది చేసింది. కాబట్టి చాలా సులువుగా, ఒకే జన్మలో వెళ్ళడం అనేటువంటిది సులువు కదా, చాలా తేలిగ్గా. అసలు ఎంత కష్టమో. ఇప్పుడు ఇంతకు ముందు ఉద్ధవుడు ఏమన్నాడు? చాలా కష్టము అని అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? చాలా సులువుగా వెళ్తా. ఒకే జన్మలో దేవహూతి వెళ్ళిపోయింది. చూసారా, చాలా సులువుగా వెళ్ళిపోయింది. కారణం గురువుని పొందింది, గురువు ఉపదేశాలను తీసుకుంది, గురువు చెప్పిన విధంగా సాధన చేసింది, తాను భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలిగింది. శక్తులని పొందింది, సిద్ధులని పొందింది, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళి భగవంతుడిని కూడా దర్శనం చేసుకోగలిగింది. అది మనకి కృష్ణుడు తెలియజేస్తున్నటువంటి ఉద్ధవ గీతలో ముఖ్యమైనటువంటి విషయం. నెక్స్ట్ 22వ శ్లోకం. రావట్లేదు ప్రభుజీ, సౌండ్ లేదు ప్రభుజీ. ఎవరికి లేదా మాతాజీ సౌండ్? రావట్లేదమ్మా. ఉంది ప్రభు, బాగుంది. సౌండ్ పెంచుకోండి ప్రభు, సౌండ్ పెంచుకోండి. కింద స్పీకర్ నొక్కేస్తుంటారు ప్రభుజీ. ఉషశ్రీ మాతాజీ. ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి, మన ఇండియన్స్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు కదా ప్రభుజీ, వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ వీసాలు క్యాన్సిలేషన్ చేసేదానికి ఏమంటున్నంటే ఆయన ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు, ఏమంటున్నంటే ప్రభుపాదుల వారు వచ్చి అందరినీ సన్యాసులు చేసి మా వాళ్ళందరినీ కూడా పాడు చేశారు, అందుకని వీళ్ళందరూ తరిమి కొట్టాలని అంటున్నారు ప్రభుజీ. అప్పుడు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటూ భక్తి చేసుకుంటున్నప్పుడు ఇటువంటి రాజకీయ వాళ్ళందరూ ఇట్లా చేస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తారు ప్రభుజీ? పిల్ల పాపలు, ఒక సంసారం, ఒక వ్యవస్థ ఉండి భక్తిలో ఉండాలని చూస్తున్నప్పుడు వీళ్ళందరూ మన ఇండియాకి రావాలంటే ఎట్లవుతుంది ప్రభుజీ? అదొక రీజన్ పెట్టి ఎవరందరూ మాతాజీ ఎవరు ఏమన్నా కానీ మనం మన భక్తి చేయాలి. ఓకే, ప్రహ్లాదుని తన తండ్రి భక్తి చేయనీయలేదు, ఆగాడా? ప్రహ్లాదుడి స్థాయిలోనే ఉన్నాడు. తను ఎందుకు పుట్టాడో ఆ పని చేయడానికే ఉన్నాడు. తను భగవంతుడు కీర్తించడం తప్ప వేరే ఎవరిని కీర్తించడం ఆయన కర్తవ్యం అని అనుకోలేదు.
ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు ఇచ్చిన కష్టాలంటే ఎక్కువ మీ వీసా కష్టాలు కాదు. అంతే మాతాజీ. పంపించేస్తున్నారు కదా ప్రభుజీ వాళ్ళు ఏంటి నిల్వ మీరు నీడలా భక్తులు అనే ఉద్దేశంతో పంపించేస్తున్నారా? అందరినీ పాడు చేస్తున్నారు వీళ్ళందరూ వచ్చి ఇండియాలో ఈ మాతాజీ భక్త అలా అనేవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. మనం గనక భక్తిలో స్థాయి పెరిగినట్లయితే ప్రభుపాదుల వారు వెళ్ళినప్పుడు ప్రభుపాదలను స్వీకరించారా అందరూ? చాలా ఇబ్బందులు పడ్డారు ప్రభుజీ. రాండి, మీరు రాగానే మీకు పూలపాన్పు వేసి మీకు శిష్యులు అయిపోయారా? ప్రభుపాదుల వారికి శిష్యులు అయిపోయారా అందరూ? లేదు ప్రభుజీ. ఎంత ప్రభుపాదుల వారు ఎంతో రక్తాన్ని చిందిస్తే అయ్యారు, ఎంతో శ్రమ పడితే అయ్యారు, ఎంతో చెమట కారిస్తే అయ్యారు. ఓకే, సో అలా నేను సుఖపడతాను, నేను సుఖంగా ఉంటాను. ప్రభుపాదుల వారు కొన్ని రోజుల పాటు ఇల్లు లేకుండా రోడ్డు మీద పడుకున్నారు. ఓకే, పబ్లిక్ టాయిలెట్ స్నానం చేశారు. స్నానానికి yes ప్రభు. మరి అలాంటి కష్టాలు ఆయన పడ్డారు కాబట్టి ఆయనకు అంతమంది భక్తులు అయ్యారు. అలానే ఓకే వీళ్ళందరూ నన్ను ఉండనియట్లేదు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయారా ప్రభుపాదుల వారు? అలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ చరిత్రలోనే మిగిలిపోలేదు, ప్రభుపాదులు మిగిలినట్టు కదా. ఓకే, 22వ శ్లోకం ఉషశ్రీ మాతాజీ. ఏకద్విత్రి చతుష్పాదో బహుపాదస్తదాపదః ఏకద్విత్రి చతుష్పాదో బహుపాదాస్తతాపదః బహ్యః సంతి పురసృష్టాః తాసాం మే పౌరుషీ ప్రియా. బహ్వ్యః సంతి పురః సృష్టాన్ తాసాం మే పౌరుషీ ప్రియః. ప్రభుపాదుల వారి భావము: జగత్తునందు ఏకపాది, ద్విపాది, త్రిపాది, చతుష్పాది లేదా బహుపాది దేహములు ఇంకనూ కొన్ని అపాది దేహములు ఉన్నవి. కానీ వీటన్నింటి యందు మానవ రూపమే నాకు నిజముగా ప్రియమైనది. ప్రభుపాదుల వారి భాష్యము: బద్ధజీవులు భగవద్ధామమునకు మరలుటకై సౌకర్యమును కల్పించుటయే భౌతిక సృష్టి యొక్క చర్మ ప్రయోజనము. బద్ధజీవులు అట్టి మోక్షము విశేషముగా మానవ జన్మ ఎందే సాధ్యము కనుక సహజముగా ఆ రూపమే కరుణామయుడుగు భగవంతునికి ప్రత్యేకముగా ప్రియమైనట్టిది. ధన్యవాదాలు. చూడండి, మనలాగా చాలా మంది జీవులు ఈ భౌతిక విశ్వంలో ఉన్నారు కదా. ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయండి? 84 లక్షల జీవితం. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నారు. వీళ్ళందరిలో ఉత్తమమైనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మనుష్య శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు. మనిషి శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి శరీరం. యాక్చువల్గా ఇక్కడ చూస్తే జంతువులందరినీ ఏకపాది, ద్విపాది, త్రిపాది, చతుష్పాది, లేకపోతే బహుపాది, లేకపోతే అపాది అనేటువంటి వాటిగా విడగొడతారు. అంటే ఒక్క కాలు ఉన్నవాళ్ళు, 2 కాళ్ళతో నడిచేవాళ్ళు, 3 కాళ్ళతో నడిచేవాళ్ళు, 4 కాళ్ళతో నడిచేవాళ్ళు, అనేక కాళ్ళతో నడిచేవాళ్ళు, లేదా కాలే లేని వాళ్ళు. ఓకే, ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరంటే ఇష్టం అంట కృష్ణుడికి? మానవులు. 2 కాళ్ళతో 2 కాళ్ళతో నడిచే మనుషులంటే. ఓకే, ఎందుకంటే ఈ మనుషులకి అన్ని జీవరాశుల కంటే కూడా ఉత్తమమైనటువంటి చైతన్యం ఉంది. ఆ ఉత్తమమైనటువంటి చైతన్యంతో మోక్షానికి అవసరమైనటువంటి జన్మగా మార్చుకోగలుగుతాడు. ఆ ఉత్తమమైనటువంటి చైతన్యాన్ని ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని పొందడం కోసం ఉపయోగించుకుంటాడు. ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సౌకర్యము కూడా మనకి మోక్షాన్ని పొందడానికి ఇవ్వబడింది అని తెలుసుకుంటాడు. ఈ భౌతిక ప్రకృతిలో మనం చూస్తున్నది, మనం వింటున్నది, మనం చదువుతున్నది, లేకపోతే మనం తింటున్నది, మనం వాసన చూస్తున్నది, మనం తాకుతున్నది ఏది ఉన్నా ఈ భౌతిక విశ్వంలో అది మనం భగవంతుని యొక్క ధామానికి వెళ్ళడానికి ఉపయోగించుకోవాల్సినటువంటి వస్తువుగా చూడాలి. ఎప్పుడైతే మనం అలా చెయ్యమో మిగిలినటువంటి జంతువులతో మనం కూడా సమానమే. ఓకే, కాబట్టి మన స్థాయి ఎలా ఉంది అని అంటే ఉన్నది ప్రతిదీ మనం ఎంజాయ్ చేయడానికి, మనం అనుభవించడానికి, మనం ఆనందించడానికి అనేటువంటి స్థాయిలో ఉన్నాం. అంటే మనం ఉత్తమమైనటువంటి చైతన్యాన్ని ఉత్తమంగా ఉపయోగించటం లేదు. అలా ఉత్తమమైనటువంటి చైతన్యాన్ని ఉత్తమంగా ఉపయోగించేటువంటి అవకాశం కేవలం మానవ జన్మకు మాత్రమే ఉంది. కాబట్టి అలాంటి మానవులు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి, భగవంతుడికి సేవ చేయగలుగుతారు. కాబట్టి అందుకనే కృష్ణుడికి మానవుల మీద ఎక్కువ ప్రేమ, మిగిలినటువంటి జంతువుల కంటే కూడా. వాళ్ళందరూ కూడా శిక్షింపబడుతున్నటువంటి జీవులు వాళ్ళందరూ కూడా. మానవుడు అలా కాదు కదా. మానవ జన్మ ఉత్తమమైంది. మానవ జన్మలో ఉన్నటువంటి సౌకర్యాలు ఇతర జన్మల్లో ఉండవు.
కాబట్టి ఇతర జన్మల్లో నుంచి ముక్తిని పొందడం చాలా కష్టం, అది సాధ్యం కాదు. కానీ మానవ జన్మలో ఉండి ముక్తిని పొందడం సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి మానవ జన్మలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే భగవంతుడు చాలా ప్రియమైనటువంటి వాళ్ళుగా భావిస్తున్నారు. అలాంటి రూపాన్ని పొందినటువంటి మనం ఆలోచించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి. ఈ భౌతిక ప్రకృతిని మనం ఎలా చూడాలి, మనల్ని మనం ఎలా చూడాలి, మన తోటి బంధువులను మనం ఎలా చూడాలి, మన మిత్రులను మనం ఎలా చూడాలి, ఏ విధంగా మనకు ఉన్నటువంటి బంధువులని, మిత్రులని, భౌతిక ప్రకృతిని ఎలా వాడుకొని మనం ఈ భౌతిక విశ్వానికి బయటికి వెళ్ళాలి. అదే మన యొక్క చైతన్యమై ఉండాలి. అప్పుడు మన చైతన్యం చాలా ఉత్తమంగా పనిచేస్తుంది అని అర్థం. లేకపోతే అలాంటి చైతన్యం లేనటువంటి జంతువుల్లానే మనం కూడా ఉండిపోయినట్లు. నెక్స్ట్ 23వ శ్లోకం సర్వరాజ్య మాతాజీ. అత్ర మాం మృగయంత్యక్తా యుక్తా హేతుభిరీశ్వరం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అత్ర మాం మృగయంత్యక్తా యుక్తా హేతుభిరీశ్వరం. గృహ్యమాణైర్గుణైర్లింగైర్ అగ్రాహ్యమనుమానతః. అగ్రహమానుమానతః. దేవదేవుడు నగు నేను సాధారణ ఇంద్రియానుభూతికి దొరకని వాడినైనను మానవ జన్మం పొందిన వారు తమ బుద్ధిని ఇతర జ్ఞానేంద్రియములను ఉపయోగించి ప్రత్యక్ష పరోక్ష లక్షణముల ద్వారా నన్ను నేరుగా అన్వేషించవలెను. ప్రభుపాదుల వారి భాష్యము. ఈ శ్లోకమునందు యుక్త అనే పదము సాధన భక్తి యోగం నందు నెలకొన్న వారిని సూచించనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడింది. భగవద్భక్తులు తమ బుద్ధిని విడిచి మతిలేనట్టి భావోద్వేగపరులు కానే కారు. కానీ కొందరు మూర్ఖులు భక్తుల గురించి ఆ రీతిగానే తలతురు. అనుమానత మరియు గుణైర్లింగై అని పదములచే సూచితమైనట్లు భక్తి యోగం నందు నెలకొన్న భక్తుడు మానవ మేధస్సును ఉపయోగించి భగవంతుని తీవ్రంగా అన్వేషించును. కానీ మృగయంతి అన్వేషణ అను పదము అక్రమము లేదా అప్రమాణికము అయిన పద్ధతిని సూచించదు. ఒకానొక వ్యక్తి యొక్క టెలిఫోన్ నెంబర్ను వెతుకుటకు మనం ప్రామాణికమైన టెలిఫోన్ డైరెక్టరీలోని చూడవలసి ఉన్నను. అట్లే మనం ఏదైనా ప్రత్యేక వస్తువును వెతుకుచున్నచో అది ఎక్కడ దొరికే అవకాశం ఉన్నదో అట్టి ప్రత్యేకమైన దుకాణానికే వెళ్ళవలసి ఉన్ను. భగవంతుడు ఊహాత్మక వస్తువు కాదని శ్రీల జీవగోస్వామి పలికిరి. కనుక చాంచల్యంతో మనం భగవంతుని ఊహించకూడదు. అనగా శ్రీకృష్ణ భగవాను గురించి సమాచారమును పొందుటకు మనుషుడు ప్రామాణిక వేదవాంగ్మయమునందు నియమిత అన్వేషణ కావించవలెను. సాధారణ కల్పనము ద్వారా కానీ భౌతికేంద్ర కలాపమును గాని మనుషుడు శ్రీకృష్ణ భగవాన్ని సాధించలేడని అవగతం చేసుకోలేడని ఈ శ్లోకమునందరి ఆగ్రాహ్యం అని పదం సూచించను. ఈ సందర్భంలో శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధు 1.2.234 నుండి ఈ క్రింది శ్లోకం ఉదహరించిరి. అతః శ్రీకృష్ణ నామాది నా భవేత్ గాహ్యమింద్రహై సేవోన్ముఖే జిహ్వాదౌ స్వయమేవా స్ఫురత్యదః. శ్రీకృష్ణ భగవాని నామరూప గుణ లీలల దివ్య స్వభావం ఎవ్వడును కలుషితమైన ఇంద్రియముల ద్వారా ఎరుగజాలడు. మనుజుడు భగవంతుని దివ్య సేవలు సంపూర్ణంగా నెలకొలినప్పుడే ఆ దేవదేవుని దివ్య నామ రూపగుణ లీలలు అతనికి వెల్లడి కాగలవు. గుహ్యమాణే గుణహే అని పద సముదాయమును మానవ మేధస్సు యొక్క తర్కబుద్ధి కుశలతను సూచించును. భగవంతుని ప్రత్యక్షంగా పరోక్షంగా చూచుటకు వీటన్నింటిని వాడవచ్చును. సృష్టి ద్వారా మనుజుడు భగవాన్ని పరోక్షానుభూతిని పొందవచ్చును. ఈ జగత్తును మనము బుద్ధి ద్వారా ఇంద్రియముల ద్వారా అనుభూతం మలుచుకుంటున్నాము. కనుక మన మేధస్సును సృష్టించిన వాడు ఒకడున్నాడని ఆ సృష్టికర్త పరమ మేధావి అయి ఉండునని తీర్మానించవచ్చును. ఈ విధముగా సమస్తం నియంత్రించిన ఒక భగవంతుడు ఉన్నాడని ఏ బుద్ధిమంతుడైనా సరళమైన తర్కము ద్వారా తెలుసుకొనగలడు. ఇక భగవంతుడు నామ మహిమల శ్రవణ కీర్తన ద్వారా అతన్ని ప్రత్యక్షంగా కూడా అనుభూతం మనచుకొనవచ్చును. మనుషుడు సర్వదా భగవన్ మహిమల శ్రవణ కీర్తనలు కావించవలెను. శ్రవణ కీర్తన విష్ణు అని పద సముదాయం సూచించను. చక్కగా శ్రవణ కీర్తన చేసేవాడు నిస్సందేహముగా భగవంతుని ముఖాముఖి గాంచగలడు. శ్రీకృష్ణ భగవానుడు సర్వవ్యాపి. మనుజుడు అతని కొరకు సర్వత్రా అన్వేషించవలెను. భక్తి యోగం ద్వారా పవిత్రమైన దివ్యేంద్రియములను అతడు భగవాన్ని నేరుగా చూడగలడు. ఈ శ్లోకమునందు అద్ధ అని పదముచే సూచించబడినట్లు ఈ దర్శనం నేరుగానే గాని ఊహగా కాదు. శ్రీమద్ భాగవతము 2.2.35 నందు ఈ శ్లోకమునకు వివరణలో శ్రీల ప్రభుపాదులచే ఈ విషయం విస్తృతంగా వివరించబడినది. భగవాన్ సర్వభూతేషు లక్షితః స్వాత్మనా హరి దృశ్యైర్బుద్ధ్యాద్విర్ద్వేష్ట లక్షణైరనుమాసకై. దేవదేవుడు శ్రీకృష్ణుడు వ్యక్తిగతాత్మతో పాటు ప్రతి జీవి యందు ఉన్నాడు. చూచుట, బుద్ధి సహాయం తీసుకున్నటువంటి కార్యముల ద్వారా ఈ సత్యమును దర్శించవచ్చును, కల్పన చేయవచ్చును.
హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. సో భగవంతుడిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనము చేయాలి. అలా చేసినటువంటి వ్యక్తి భగవంతుడిని మనం పొందగలుగుతాం. ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఇంద్రియాలతో భగవంతుడిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకనంటే మనకు ఉన్నటువంటి ఇంద్రియాలు భౌతికమైనటువంటి ఇంద్రియాలు, కానీ భగవంతుడు భౌతికం కాదు, భగవంతుడు ఆధ్యాత్మికం. కాబట్టి మన ఇంద్రియాలని ఆధ్యాత్మికం చేయాలి. ఇంద్రియాలని ఆధ్యాత్మికం చేయకుండా మనం భగవంతుని దర్శించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మనకున్నటువంటి బుద్ధితోటి, మనకున్నటువంటి మనసుతోటి, జ్ఞానేంద్రియాలతోటి మనం ప్రత్యక్ష పరోక్ష విధానాల ద్వారా మనం భగవంతుడిని అన్వేషించాలి. ఓకే, ప్రత్యక్షంగా అంటే భగవంతుడి నామాన్ని ఉచ్చరించడం ద్వారా, భగవంతుడికి అర్చన చేయడం ద్వారా, భగవంతుడి యొక్క భక్తులను పూజించడం ద్వారా, భగవంతుడి యొక్క భక్తులకి సేవ చేయడం ద్వారా, భగవంతుడి యొక్క భక్తుడిని మనం ఒక గురువుగా పొందడం ద్వారా, ఆయనకి సేవ చేయడం ద్వారా మనం పొందేటువంటి అనుభూతి ఏదైతే ఉందో, మనం చేసేటువంటి సేవ ఏదైతే ఉందో ప్రత్యక్ష సేవ. పరోక్ష సేవ అంటే పరోక్షంగా ఎలా చేయాలి అంటే మనకి కనిపించేటువంటి ప్రతి దాంట్లోనూ భగవంతుడిని మనం దర్శించగలగాలి. ప్రతి భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే ఎక్కడ చూసినా పరమాత్మే. ఏ వస్తువులో అయినా పరమాత్మ ఉన్నారు, ఏ వ్యక్తిలో అయినా పరమాత్మే ఉన్నారు, ఏ జంతువులో అయినా పరమాత్మ ఉన్నారు. అప్పుడు మనము భగవంతుడితో కనెక్షన్లో చూడగలుగుతాం. అంటే మనం ఏం చేస్తున్నాము, మాయ ప్రభావం నుంచి యోగమాయ ప్రభావంలోకి వెళ్తున్నాం. యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి వస్తువుని కృష్ణ సంబంధంలోనే చూస్తాడు. మాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి వస్తువుని కృష్ణుడితో సంబంధం లేకుండా చూస్తాడు. నిజానికి ఒక భక్తుడు నిరంతరం కూడా కృష్ణ సంబంధంలోనే పనులు చేస్తాడు. చూసే ప్రతిదాన్ని కూడా కృష్ణ సంబంధంలోనే చూస్తాడు. చివరికి తన భార్య పిల్లలను కూడా కృష్ణ సంబంధంలోనే చూస్తాడు. ఎవరు వీళ్ళు? వాళ్ళు నాకు భార్య, వాళ్ళు నాకు పిల్లలు అనే భావనలో కాదు. ఆమె కృష్ణుడి భక్తురాలు, ఆ పిల్లలు కృష్ణుడి భక్తులు. ఈ సంబంధంలోనే మనం చూడగలగాలి. అప్పుడు మనకి మాయ ప్రభావం లేనట్లు ఆ స్థాయిలోకి మనం రాగలగాలి. లేదు అని అంటే వాళ్ళు భక్తులు కాదనుకోండి, అప్పుడు ఏమని చూడాలి, వాళ్ళల్లో కూడా భగవంతుడు పరమాత్మలా ఉన్నారు, వాళ్ళు కూడా భగవంతుడి యొక్క బిడ్డలే మనలాగా. భగవంతుడిని నమ్మకపోవచ్చు, భగవంతుడి పట్ల విశ్వాసం లేకపోవచ్చు, భగవంతుడిని ఆరాధించకపోవచ్చు మనం చేస్తున్నట్లు, కానీ వాళ్ళకి మనకి ఏమీ తేడా లేదు. మనకి భౌతిక శరీరం ఉన్నట్లే వాళ్ళకి భౌతిక శరీరం ఉంది. కాకపోతే మనకు ఉన్నటువంటి చైతన్యం కొంచెం శుద్ధి పడింది, వాళ్ళకు ఉన్నటువంటి చైతన్యం శుద్ధి పడలేదు. అంత మాత్రాన వాళ్ళలో పరమాత్మ లేకుండా పోలేదు. వాళ్ళకి కూడా భగవంతుడితో సంబంధం ఉంది. ఒక పెన్నును చూసినా, ఒక పెన్సిల్ని చూసినా, ఒక పుస్తకాన్ని చూసినా, లేకపోతే ఒక ల్యాప్టాప్ని చూసినా, ఒక కెమెరాని చూసినా, దేన్ని చూసినా కానీ భగవత్ సంబంధంలో చూస్తే కనుక యోగమాయ రక్షణలో ఉన్నట్లు మనం. అలా చూడలేకపోతే మహామాయ కబంధ హస్తాల్లో మనం ఉన్నట్లు. ఓకే, అలా చూడలేకపోవడం అనేటువంటిది మనము భౌతికంగా బంధింపబడినట్లు. కాబట్టి ఇంకా భగవంతుడి యొక్క నామ మహిమలని శ్రవణ కీర్తనాలు చేయడం ద్వారా మనము ఇలాంటి ఒక పరిస్థితికి, అంటే మనుషుడు భగవంతుడి యొక్క మహిమలని శ్రవణ కీర్తనాలు చేయడం ద్వారా మనము భగవంతుని ముఖాముఖి చూడగలుగుతాము. అంతేకాని భౌతిక ఇంద్రియాలతోటి చూడలేము. సర్వవ్యాపి అయినటువంటి భగవానుని మనము దర్శించుకోగలిగే స్థాయికి మనము వెళ్ళగలుగుతాము, లేకపోతే కనుక మనము వెళ్ళలేము. ఓకే, నెక్స్ట్, ఇంద్రియాలను మరి శుద్ధి ఎలా చేయాలి? ఇంద్రియాలను శుద్ధి ఎలా చేయాలంటే ఇంద్రియాలను భగవంతుడి సేవలో, ఇంద్రియాలను భగవంతుడి సేవలో ఉపయోగించాలి. శ్రీదేవి మాతాజీ మీరు ఏమైనా మాట్లాడాలా? ఓకే, సో ఇంద్రియాలను భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించకపోతే ఏమవుతాయి అంటే ఇంద్రియాలు భౌతికంగా ఉండిపోతాయి. ఇంద్రియాలను ఆధ్యాత్మికంగా మారిస్తేనే మనం భగవంతుడిని దర్శించుకోగలము అని చెప్పుకున్నాం. కాబట్టి మరి ఎలా ఇంద్రియాలను ఆధ్యాత్మికంగా మార్చాలి అని అంటే మనం ఉన్నటువంటి ప్రతి ఇంద్రియాన్ని కూడా భగవత్ సేవలోనే ఉపయోగించగలిగితే అప్పుడు అవి ఆధ్యాత్మికం అవుతాయి. ఓకే, నెక్స్ట్ సుజాత. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఒక్కసారి పరోక్ష సేవ గురించి చెప్పండి ప్రభుజీ. శ్రీకృష్ణుడు అంటే ప్రతి జీవిలోనూ వ్యక్తిగత ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నారు అనేటువంటి భావనలో ప్రతి వ్యక్తిని భగవంతుని కనుక చూడగలిగితే అది పరోక్షంగా భగవంతుని పూజించడం, భగవంతుని అనుభూతి చేసుకోవడం.
ఓకే, అది సేవ కిందకి వస్తుందా ప్రభుజీ? పరోక్ష సేవ చూసిన కిందకి ప్రతిదాన్ని వస్తుంది కృష్ణ అలా సంబంధంగా చూడడం. చూసిన ప్రతిదాన్ని సేవ కాదు. అది సేవ అంటే సేవ, భగవంతుడు అనేటువంటి భావంలో మనం వాళ్ళ పట్ల మనం చేసేటువంటి ఆరాధన లేకపోతే గౌరవం అది కూడా సేవే. ఎందుకు కాదు సేవ? ఒక వ్యక్తిని ఇప్పుడు మనతో గొడవ పడే వ్యక్తిలో కూడా మనం పరమాత్ముడు ఉన్నాడు, ఆయన మనం ఏమైనా అంటే కనుక పరమాత్మను అన్నట్లే అని మనం ఏమి అనుకుని ఊరుకున్నాం అనుకోండి, అది పరమాత్మ సేవ కాదా? అది పరోక్ష సేవ. అది పరోక్ష సేవ. ఇంకో ఉదాహరణ చెప్పండి ప్రభుజీ. ఇంకేం చెప్పాలి? మీరు చెప్పండి, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్తా, చెప్పండి. అలా కాదు ప్రభుజీ, కొంచెం క్లారిటీ అనేది. ఇంకొక రకం అంటే ఇప్పుడు కృష్ణుడు పరోక్ష సేవ గురించి భగవద్గీతలో చెప్పారు. ప్రత్యక్ష సేవ ద్వారా నువ్వు పొందినటువంటి ఫలితాన్ని పరోక్ష సేవ ద్వారా నువ్వు పొందలేవు అని చెప్పారు. ఓకే, దేవీ దేవతల ఆరాధనల గురించి చెప్పారు. దేవీ దేవతల ఆరాధన కృష్ణుడికి చేసేటువంటి పరోక్ష సేవ. ప్రభుజీ గురువుకు చేసే సేవ కూడా గురువుకు చేసే సేవ ప్రత్యక్ష సేవ. అంటే గురువుకి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే కదా. గురువుకి వైష్ణవులకి చేసే సేవ, గురువుకి వైష్ణవులకి చేసేటువంటి సేవ ప్రత్యక్ష సేవ. ఓకే, దేవీ దేవతలకు చేసేటువంటి సేవ పరోక్ష సేవ. మనకి డైరెక్ట్ గా కృష్ణుడు చెప్పారు, నువ్వు పరోక్ష సేవ చేస్తే నీకు ప్రత్యక్ష చేసిన ఫలితం రాదు అని చెప్పి. ఓకే, ప్రభుజీ ఒకటి పెన్నుని అలా అన్ని వస్తువుల పరమాత్మని చూసినా కూడా పరోక్ష సేవ కిందకే వస్తుంది కదా. ఒక రకంగా పరోక్ష సేవ. ఎస్, ఓకే. ఎందుకంటే భగవంతుడి సంబంధంలో చూస్తున్నాం కాబట్టి డైరెక్ట్ భగవంతుడు అనుకోవట్లేదు, భగవంతుడి సంబంధం, భగవంతుడితోటి సంబంధం ఉంది అని. ఓకే, కొంతవరకు మనం మాయ ప్రభావం నుంచి బయటపడటానికి అది. ఓకే, సో మీకు నచ్చని వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని గుర్తుంచుకోండి. ఓకే, మీరు తిట్టాలి అనుకున్న వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడు, అప్పుడు మీరు తిట్టగలుగుతారా? తిట్టాలి అనుకునే వ్యక్తిని భగవంతుడు తెలుసుకుంటే ఎవరి మీద కోపమే రాదు ప్రభుజీ, కోపమే రాదు కదా, ఎవరి మీద కోపమే రాదు. అది 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 ఒక రకంగా మన యొక్క ఇంద్రియాలను నియంత్రించుకునేటువంటి విధానం. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఓకే, సుజాత మాతాజీ. చాలా హై స్టేజ్ ప్రభుజీ అది. మాట అంత ఈజీగా రాదు మాతాజీ ఆ స్థాయి, చాలా కష్టం. పండిత గవి హస్తిన స్థాయి అనమాట అది. ఓకే, విద్యా వినయ సంపన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం. నెక్స్ట్ 24వ శ్లోకం మాతాజీ, కేశ సుజాత మాతాజీ. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం అవధూతస్య సంవాదం యతోరమితగ్నితేజసః. ఈ విషయములో ఋషులు మహాశక్తి సంపన్నుడగు యదు మహారాజు అవధూత సంవాద రూపముగు ఒక పురాతనమైన ఇతిహాసమును చెప్పిరి. భాష్యము: వేద జ్ఞానమును బడైటకు తర్కయుక్తమగు బుద్ధిని భక్తి యోగం నందు ఏ విధముగా ఉపయోగించుకొనవచ్చునో తుదకు బుద్ధిమంతుడు ఏ విధముగా భగవత్ చరణారవిందములను చేరగలడో చూపుటకు శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు ఒక కథను వివరింపనున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఈ విషయంలో ఋషులు మహాశక్తి సంపన్నుడగు యదురాజు అవధూత సంవాద రూపమగు ఒక పురాతనమైనటువంటి ఇతిహాసమును చెప్పి కృష్ణుడు ఒక స్టోరీ చెప్పారనమాట. ఓకే, సో ఆ స్టోరీ ప్రకారంగా ఏ విధంగా మనకున్నటువంటి తర్క బుద్ధిని భక్తి యోగంలోకి కనుక ఉపయోగించుకోగలిగితే ఏ విధంగా బుద్ధిమంతుడైనటువంటి వ్యక్తి భగవంతుడికి చేరుకోగలుగుతాడు. ఓకే అని శ్రీకృష్ణుడు ఈ యొక్క యదురాజుకి, తర్వాత అవధూత జరిగినటువంటి సంభాషణని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 25వ శ్లోకం, లక్ష్మీ మాతాజీ. లక్ష్మి అని ఉన్నారు ఎవరు మరి? ఓకే, లక్ష్మీ ఆత్మకూరు మాత చదవండి.
అవధూతం ద్విజం కశ్చిచరంత మకుతో భయం. అవధూత ద్విజం కచ్చి చరంత ముకుతో భయం. కవిం నిరీక్ష తరుణం యధు పప్రచ్ఛ ధర్మవీత్. కవిం నిరీక్ష తరుణం యదు ప్రపంచ ధర్మవీత్. యదు మహారాజు ఒకమారు యవ్వనవంతుడు పండితుడు నిర్భయముగా సంచరించుచున్నవాడు నగు ఒక బ్రాహ్మణ అవధూతను గాంచెను. ఆధ్యాత్మిక జ్ఞాన పారంగతుడైన ఆ రాజు అంతటా ఆ అవకాశమును కొని అవధూతను ఇట్లు అడిగను. హరే కృష్ణ ప్రభుజీ. యదు మహారాజు ఆయన తక్కువ స్థాయిలో లేరు. యాదవులకి రాజు యదు మహారాజు. ఓకే, ఆయన కూడా విశుద్ధ భక్తుడే. కాబట్టి ఆయన ఒక అవధూత బ్రాహ్మణుని చూసిన వెంటనే ప్రశ్నించారు. ఒక విశుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం దొరికితే మనం ఏం చేయాలండి? వాళ్ళ దగ్గర భక్తి తీసుకోవాలి, జ్ఞానాన్ని తీసుకోవాలి. మనం ఏమనాలంటే, విశుద్ధ భక్తుడి సాంగత్యం దొరకగానే మనం ఏమనాలంటే, అయ్యా మీరు ఓన్లీ భక్తి చేస్తారా, లేకపోతే భౌతికంగా కూడా ఏమైనా ఉద్యోగం సద్యోగం కూడా చేస్తారా అని అడగాలి. తర్వాత ఉద్యోగం సద్యోగం కూడా చేస్తుంటే ఎంత జీతం వస్తుంది, ఎలా బ్రతుకుతున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని ఆస్తులు కొన్నారు, ఎక్కడెక్కడ ఏమి సంపాదించారు, ఇలాంటి. అయ్యో అవన్నీ అడగకూడదు ప్రభుజీ, జ్ఞానాన్ని తీసుకోవాలని చెప్పారు. ఆధ్యాత్మిక సంబంధించిన ప్రశ్నలు వేయాలి. ఒకవేళ మనం గనక అలాంటి వ్యక్తి మన జీవితంలో ఎదురుపడినప్పుడు మనం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలకు సంబంధించిన ప్రశ్నలు వేయకుండా ఇలాంటి ప్రశ్నలు వేసాము అంటే ఆ సాంగత్యాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టున్నాం. ఓకే, ఆ సాంగత్యం అనేది ఒక క్షణమైనా చాలు. ఆ సాంగత్యాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. అయ్యా నేను భక్తిలో పురోగమించాలంటే నేనేం చేయాలి, అయ్యా నేను సాధన ఇలా చేస్తున్నాను, నేను ఇంప్రూవ్ అవ్వాలంటే నేనేం చేయాలి, నా సాధనలో ఉన్న లోపం ఏమిటి, మీరు ఎలా సాధన చేస్తారో అలా చేసే స్థాయికి నేను కూడా రావాలి అంటే నేనేం చేయాలి, లేదంటే నాకున్న అడ్డంకులను నేను ఎలా తొలగించుకోవాలి, ఇవి నాకున్నటువంటి అడ్డంకులు. ఇలాంటి చర్చ చేస్తే మనము ఆ సాంగత్యాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు అవుతుంది. అవునా కదా? ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి సాంగత్యాన్ని మనం ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం ఉపయోగించుకోవాలి తప్ప భౌతికమైనటువంటి విషయాలు, భౌతికమైనటువంటి మాటలు మాట్లాడటానికి వృధా చేయకూడదు. యదు మహారాజు ఒక అవధూత బ్రాహ్మణుణ్ణి కలిశారు. అవధూత అంటే ఎవరండి? ప్రపంచంలో సంచరిస్తూ ప్రచారం చేసేటువంటి వ్యక్తి కదండి. తనకంటూ ఒక ఇల్లు ఉండదు, తను ఒక చోట ఉండరు. ఒక గంట కంటే లేదా ఒక పాలు పితికేటువంటి సమయం, అంటే ఒక ఆవు నుంచి పాలు పితికేటువంటి సమయం ఎంతైతే ఉంటుందో అంత సమయం కంటే ఎక్కువ సమయం ఏ ఇంట్లో ఉండరు కదా. సన్యాసులు, సాధువులు, అవధూతలు. అవధూతలు అంటే నిరంతరం వాళ్ళకి ఒంటి మీద బట్టలు ఉండవు, వాళ్ళు దేహభావంలో ఉండరు. ఎక్కడ ఇప్పుడు నడుస్తూ నడుస్తూ ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుని పోతారు. ఓకే, ఎప్పుడు మనకు వస్తే అప్పుడు లేచిపోతారు. వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన తప్ప వాళ్ళకి భౌతికమైనటువంటిది ఏది ఉండదు. భౌతిక స్థాయిలో వాళ్ళు ఉండరు, శరీర స్థాయిలో ఉండరు. ఎవరు వాళ్ళ గుర్తు చెప్పండి, ఎవరున్నారు చెప్పండి అలాంటి వాళ్ళు? సుఖదేవ గోస్వామి ప్రభుజీ. సుఖదేవ గోస్వామి కాకుండా ఇంకా సుఖదేవ గోస్వామి చెప్పిన కథల్లో ఒక ఆయన ఉన్నారు. ఎవరు? ఋషభదేవుడు ప్రభుజీ. ఋషభదేవుడు, జడభరతుడు కూడా. జడభరతుడు కూడా అన్ని వదిలేస్తారు. ఎక్కడంటే అక్కడ, ఎలా అంటే అలా. అలాంటి ఋషభదేవుడి యొక్క శరీరం నుంచి సుగంధం వస్తుంది. స్మెల్ ఎలా వస్తుంది? మలమూత్రాలు కూడా సెంటు వాసన వస్తాయి. ఓకే, సో అలాంటి ఒక ఉత్తమమైనటువంటి అవధూతలు ఉంటారు. సో అలాంటి అవధూత యొక్క సాంగత్యం యదు మహారాజుకు దొరికితే వదిలిపెట్టుకోలేదు. ఆయన ఏం చేశారు? ఆయన ప్రశ్న అడిగారు ఆ బ్రాహ్మణుడిని. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ద్వారా మనకి శ్రీకృష్ణుడు ఉద్ధవగీతలో కొంత విషయాన్ని, అంటే ఉద్ధవుడికి ఆధ్యాత్మికంగా పురోగమించడం యొక్క సులభంగా ఆధ్యాత్మికంగా ఏ విధంగా పురోగమించాలి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. ఓకే, సో వీళ్ళిద్దరి మధ్య సాంగత్యాన్ని, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చని మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా హరే హరే.
హరే థ్యాంక్ కృష్ణ యూ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, హరే దండ కృష్ణ. ప్రణాం ప్రభుజీ. దండోత్ థ్యాంక్ ప్రణామాలు. యూ ప్రభుజీ, హరే కృష్ణ ధన్యవాదాలు. దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ.